హాయ్, ఐఎమ్ కృష్ణారెడ్డి, ఫౌండర్ ఆఫ్ ఎలైట్ ఇంజనీర్స్. మీ అందరికీ చూసే ఉంటారు ఆల్రెడీ. ఎలైట్ ఇంజనీర్స్ 4 ఏళ్ల క్రితం ఇదే రోజున స్టార్ట్ అయింది. ఓకే, అప్పుడు నేను జాబ్ మానేసి బిజినెస్ పెడదాం అన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఫ్యామిలీ కానీ అప్పుడే కొత్తగా పెళ్ళైంది, అందరూ చాలా కంగారు పడ్డారు. కానీ ఇప్పుడు ఈ రోజు ఈ స్టేజ్కి కొంచెం నాకు తెలిసి బిజినెస్ గ్రో అయింది. ఓకే, నాతో పాటు నా టీం కూడా గ్రో అయింది. నేను ఒక్కడితో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు నాకు ఒక టీం 20 మెంబర్స్ టీంతో రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. అప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకోవడానికి కూడా నేను బండి మీద స్కూటీ తీసుకొని కస్టమర్స్ దగ్గర తిరిగినప్పుడు కూడా చాలా మంది మనకంత క్యాపబుల్ ఉందా లేదా అని కొన్ని వర్క్స్ ఇవ్వకుండా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఈ 4 ఏళ్లలో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేశాము. ఎన్నో ప్రాజెక్ట్స్ చేసాం, ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేసాం, ఎంతో మంది దగ్గర నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం. కొంతమంది నువ్వే చేయాలి, యు ఆర్ ద యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అని మనల్ని భుజం తట్టి గౌరవించిన వాళ్ళు ఉన్నారు. వర్క్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ 5th ఇయర్లోకి అడుగు పెట్టే ముందు మేము ఇప్పుడు దాకా ఎలైట్ ఇంజనీర్స్ నుంచి ఇంటీరియర్స్ చేస్తున్నాం, బిగ్ సివిల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, ఇండస్ట్రియల్ సివిల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం హౌస్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం, అండ్ ప్లంబింగ్ సర్వీసెస్ అండ్ ఎలక్ట్రికల్ సర్వీసెస్ చేస్తున్నాం. ఇలా కాకుండా ఒక ఇంటీరియర్స్ కి సపరేట్ గా ఒక వింగ్ ఉండాలి, ఒక టీమ్ ఉండాలి అనే కాన్సెప్ట్ తో ఈ 5th ఇయర్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఓకే మనం ఒక ప్రీమియం క్లయింట్స్ కి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలి, ఎలా సర్వీసెస్ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల చాలా మంది ఇంటీరియర్స్ ఒక వర్క్ చేస్తే ఇంకొక వర్క్ మా స్కోప్ కాదు వాళ్ళ స్కోప్ అంటారు. అలా కాకుండా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఎలా చేయొచ్చు, సేమ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇంటీరియర్స్ అండ్ ఫ్లోరింగ్, ఎవ్రీథింగ్, HVAC అండ్ హోమ్ ఆటోమేషన్ అండ్ ఎవ్రీథింగ్ మనం కంప్లీట్ సొల్యూషన్ గా తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచించి ఈ 5th ఇయర్లోకి ఎంట్రీ అయ్యే ముందు ఒక బ్రాండ్, ఒక న్యూ సబ్ డివిజన్ తో ఎలైట్ లోనే ఒక సబ్ డివిజన్ తో బయటకు వస్తున్నాం. దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను రివీల్ చేస్తాను. ఓకే, స్టే ట్యూన్. హ్యాపీ దివాళీ టు ఆల్.